ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలు ఉంచినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణభూతుడా, ఈ రోజు నాయన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా, నీ వాక్యాన్ని వినిచుండగా నీవే మాతో మాట్లాడి మాలో ఉంటున్న నాయన ప్రభా సమస్తమును నాయన ప్రభా దోషములన్నిటినీ నాయన తొలగించి నీ కృపగల హస్తాలతో నీ యొక్క పరిశుద్ధమైన బాటలో మేము నడిచే ధన్యత మా అందరికి అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మానవుని యొక్క హృదయంలో అనగా మనసులో ఆలోచించే విధానంలో, మనం ఏదైనా ఆలోచించే విధానంలో మనకి ఏమైనా అనుమానం ఎవరి మీదైనా కలిగినప్పుడు, వ్యక్తుల మీద కానీ అనుమానం ఏం చేస్తుందంటే విశ్వాసం నుండి తప్పించేస్తుంది. అది భార్యాభర్తల మధ్య అనుబంధమైన, స్నేహితుల మధ్య అనుమానమైన, అది సంస్థల మధ్య అనుమానమైన, ఎంతో కాలము నుండి ఉన్నటువంటి ఆ బాండింగ్ని ఏం చేస్తుందంటే అనుమానం అనే చిన్న బీజం ఏం చేస్తుందంటే విశ్వాసం మనలో ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని లేనిపోని అనుమానాలు రేకిస్తూ ఉంటుంది అనమాట. అనుమానపు కోణము మనలో ఎప్పుడైతే వచ్చిందో, ఆ బీజము మనలో ఎప్పుడైతే ఏర్పడిందో, మన యొక్క మానసిక పరిస్థితిలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఏంటి ఇలా చేశానేంటి, ఏంటి అలా అన్నానేంటి, ఏంటి ఇలా జరిగింది ఏంటి అని మనకి లేనిపోని ఆలోచన వచ్చి మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంటుంది. ఏ పని మీద కూడా మనసు ధ్యాస వెళ్లకుండా మనల్ని ప్రక్కతో తప్పిస్తూ ఉంటుంది. మనం ఆత్మీయ కోణంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అనుమానం మనిషిని ఏం చేస్తుందంటే, నేను దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే అనుమానము పెనుభూతము. అనుమానం నిజంగా ఒక భూతము లాంటిది. అది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంటుంది అనమాట. ఒక వ్యక్తి మీద నమ్మకాన్ని పోగొట్టేలా చేస్తుంది, విశ్వాసాన్ని వదిలిపెట్టేలాగా చేస్తుంది. అయితే ఆత్మీయ కోణంలో మనం చూసినట్లయితే, ఎవరైనా మనకి నైబర్స్, మన ఇంటి చుట్టుప్రక్కల ఉంటారు చాలామంది. వారి యొక్క పండుగలకు మరి వారు చేసుకున్నటువంటి పిండి వంటలు కానీ మరి ఏదైనా కానీ మనకి తీసుకొచ్చి ఇస్తారు, ప్రేమతో ఇస్తారు. మనం వాటిని స్వీకరిస్తాం, తీసుకుంటాం. కొంతమంది తింటారు, కొంతమంది తినరు, క్రైస్తవులు. అయితే తింటున్న వారు ఎలా తినాలి అంటే, నిజానికి విగ్రహార్పితము తినకూడదు, దేవుని యొక్క దృష్టిలో తినకూడదు. ఒకవేళ నీ విశ్వాసాన్ని బట్టి ఇది తినినా నాకు ఏమీ కాదు అని నువ్వు ప్రార్థన చేసుకొని తినేస్తే ఏమీ అవ్వదు. ఒకవేళ నువ్వు తింటున్నప్పుడు కానీ ఇది నేను తింటే నాకేదో జరుగుతుంది అని కానీ నీ హృదయంలో ఉంటే, నిజంగా వాటిని నువ్వు నమ్ముతున్నావని, ఆ యొక్క దేవతల్ని, వారి యొక్క దేవుల్ని, వారు చేసిన ప్రతి దాన్ని కూడా నువ్వు నమ్ముతున్నావు కనుక నీ విశ్వాసం ఏంటంటే అది ఉంది అని నమ్ముతున్నావు. కాబట్టి ఒకవేళ తింటే ఏమవుతుందంటే నీలో చాలా రకరకాల మార్పులు జరుగుతుంటాయి. తినేసాను ఏమైపోద్దు, తినేసాను ఏమైపోద్దు అని ఒక దోషముగా మనం దాన్ని తీసుకొని చాలా డిస్టర్బ్ అయిపోతుంటుంటాం. అలాగినప్పుడు నీ కాన్షియస్ని బట్టి తినకూడదు అనుకుంటే తింటూ మానేయి. దాన్ని బలవంతంగా తినమని ఏమీ లేదు. ఒకవేళ తినినా నాకు ఏమీ కాదు, నా విశ్వాసం వేరు అని ప్రార్థన చేసుకుని తినేసిన ఏమీ కాదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు మీరు చదవండి. క్లియర్ కట్గా మనము ఎలా ఉండాలో, ఈ యొక్క మన యొక్క విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలని, ఈ యొక్క తినే విషయంలో కానీ అనుమానంతో మనం చేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మరి ప్రభు వాక్యంలో రాయించి ఉన్నారు. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినవానికి అది దోషము. సమస్తము కూడా అవి పవిత్రములే, అన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటివే. కానీ తిననచో మనకి ఏమీ కాదు. తింటున్నప్పుడు నువ్వు డౌట్గా తింటేనే అది నీకు దోషం అవుతుంది. అలాగే నేను తినమని చెప్పను, కానీ మీ యొక్క మానసిక స్థితిని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి తింటే తిను, లేకపోతే వదిలే. పేతురు యూదుడు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు. వీరు యూదులు అన్యుల్ని ఎవరిని కూడా టచ్ చేయరు, అన్యుల దగ్గరికి వెళ్ళరు. అలాగని
మరి దీనికి ముందు కొర్నేలి ప్రార్థన చేస్తే కొర్నేలి దగ్గర దేవుని దూత వచ్చి మరి దర్శించిన తర్వాత మరి ఇక్కడ కావాల్సింది, కొర్నేలికి కావాల్సింది ఏంటంటే వాక్యంతో వారందరూ కూడా పట్టబడాలి. వీరికి వాక్యం కావాలని మరి పేతురుని పంపించాలని దేవుని ఉద్దేశమై ఉంది. కానీ పేతురు యొప్పేలో ఉన్నాడు. యొప్పేలో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని కలిగి దేవుడు ఇచ్చాడు అనమాట, కావాలని పేతురు యొక్క హృదయాన్ని టర్న్ చేయడానికి. ఏంటి అంటే అక్కడ 3 సార్లు దేవుడు మాట్లాడారు. అప్పుడు ఏంటి అదంటే ఆకాశం నుండి ఒక దుప్పటి లాంటి ఒక పాత్ర దిగి వచ్చింది కిందకి. అందులో చతుష్పాద జంతువులు ఉన్నాయి, వాటన్నిటిని తినమన్నాడు ప్రభు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన దానిని ఎప్పుడు ముట్టలేదు కదా, నేను తినను అంటాడు. నేను పవిత్రపరిచిన తర్వాత నీవు అపవిత్రం అంటావేంటి, తిను అన్నాడు రెండోసారి. అయినా తినలేదు. మూడోసారి చూసేసరికి ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడి ఉన్నది. అక్కడ దేవుడు పేతుర్ని మార్చింది ఏంటంటే ఆయనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే నేను ఏదో అయిపోతానేమో, నేను వెళ్ళకూడదు అక్కడికి అని. కానీ దేవుడు పేతురు యొక్క అనుమానాన్ని క్లియర్ చేశాడు. పేతురు తర్వాత కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్న వారు అందరి మీదకి ఇష్టంగా దిగిన తర్వాత అప్పుడు పేతురు అనుకుంటాడు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరికీ సమానము అని. మేము యూదులకే దేవుడు మాకే సొంతం అనుకున్నాం, కానీ ఆయన అందరి దేవుడు అని అప్పుడు పేతురు గారు తన హృదయంలో దాన్ని, ఆ యొక్క అనుమానాన్ని తొలగించినట్లుగా మనం చూస్తాం. నిజానికండి మనం ఏదైనా తింటున్నప్పుడు మనం డౌట్గా తింటే ఏమవుతుందంటే మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోతాం. మనం ఏది తిన్నప్పటికీ కూడా అది తింటే నాకు ఏమీ కాదు అని విశ్వాసంతో తిను, ఏమీ అవ్వదు. ప్రస్తుతం క్రైస్తవులలో మనకి జరుగుతున్నటువంటి యుద్ధము, పోరాటము, మన సహోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము వెనకాల ఉన్నటువంటి విషయాల కొరకు అందరము వెయిట్ చేస్తూ ఉన్నాం, రిపోర్ట్స్ కోసం చూస్తూ ఉన్నాం. ఇది ఎలా జరుగుతుండగా ఆయన మీద మంచి అభిప్రాయం కలిగిన మన అందరిలో కూడా ఒక అనుమానాన్ని రేకెత్తించాడు సాతాన్ గారు. మనందరి యొక్క విశ్వాసం ఏంటి, సత్యము వెలుగులోకి వస్తుంది, సత్యమును మనం చూస్తాం. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు లేట్ అయినప్పటికీ కూడా అనుకున్న టైంలో దేవుడే వారిని నోరు మూస్తాడు అనే టైంలో మన విశ్వాసాన్ని ప్రక్కతో పట్టించేలాగా ప్రవీణ్ గారు మరి డ్రింక్ చేసి తాగి డ్రైవ్ చేసి పడిపోయారు, చనిపోయారు. అది యాక్సిడెంట్ అన్నట్లుగా మనలో ఏర్పరచుకున్న వారిని కూడా, ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులను కూడా సాతాను ఏం చేశాడంటే అనుమానాన్ని రేకెత్తించాడు, అనుమానాన్ని పుట్టించాడు. మన యొక్క విశ్వాసాన్ని బయటికి కోల్పోయేలాగా, అహో అవునేమో కాదేమో, అవునేమో కాదేమో అని మనల్ని సందిగ్ధంలో పడేసేలాగా ఒక అనుమాన బీజాన్ని ప్రతి ఒక్కరిలో పుట్టించాడు. అందుకే అనుమానము పెనుభూతము, ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఆవరించి ఉంటుంది. అనుమానం అనే పెనుభూతము, ఏదైనా ఒక లేనిపోనిది మనలో ఎవరైనా ఏదైనా చెప్పేసరికి అది బలమైన కొండలా మనలో తయారైపోతుంటుంది, మన యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లుతూ ఉంటుంది. మనము దేని గురించి కూడా అనుమానించదు, దేన్ని కూడా విశ్వాసంలో ఎదురు చూద్దాం. అది మంచి అయినా చెడైనా అనుమానంతో మనం ఎప్పుడైతే చూసామో మనం ముందుకు సాగలేం. ఏది జరిగినా అది దేవుడు మనకి మేలుకే చేస్తాడు తప్ప కీడుకు చేయడు. నువ్వు ఏమి తిన్నా ఏమి తినకపోయినా విశ్వాసంతో నువ్వు ప్రభువుని నమ్మి విశ్వసించి తీసుకో, అది నీకు ఏమీ కాదు. అనుమానంగా తీసుకున్నావా అది దోషం అయిపోతుంది, అంటే నువ్వు విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేసేస్తుంది అనుమానం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా అనుమానం అనేది అస్సలు ఉండకూడదు. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, సంస్థల మధ్య కావచ్చు. మనము కళ్ళారా చూసి దాన్ని మనం నమ్మాలి తప్ప ఎవరెవరో ఏదో చెప్పారని, ఏదో మనకి బయలుపరిచారని మనం అనుమానిస్తే మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోయే విధంగా తయారవుతున్నాం. కాబట్టి అటువంటి అనుమానాలు మనలోంచి తొలగిద్దాం, ప్రభు మీద విశ్వాసంతో ముందుకు సాగుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.